మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. అంతా బాగున్నారా? దేవుని వాక్యం మన నిత్యము నడిపిస్తూ మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో బలమైన ఘనమైన కార్యాలు చేస్తూ మేలైన మార్గంలో నడిపించడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇక్కడ ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అది ఏమిటంటే యెషయా గ్రంథంలో చాలా తేటగా రాయబడిన 58:11 వాక్యం. ఏమని రాయబడిందంటే, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె నీ వందువు. ఎల్లప్పుడూ ఉబుకుచుండే నీటి ఊట అంటే మన ఆత్మీయ జీవితం, శారీరక జీవితంలో ఆ దైవజనుడు అన్న మాట ఏమిటంటే, నువ్వు ఎప్పుడు ఉబుకుతూ ఉండే ఊటలాగా ఉంటావు. ఊట ఆరిపోదు, నువ్వు వెళ్ళినప్పుడు పెళ్ళుబుకుతూనే ఉంటావు. ఇది ఒక అభివృద్ధికి, ఆనందానికి సంకేతం. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో, పంటలలో కానీ అన్ని కోణాల్లో ఉబుకుతుండే ఊటలాగా ఉండాలి అంటే అందరికీ ఇష్టమే. కానీ ఉబుకుతుండే ఊట వలె అంటే ఎప్పుడు ఆరిపోకుండా, ఎండిపోకుండా నిత్యం దారలుగా అనేకులు దాహం తీర్చే ఊటలాగా ఉండడం అనే దానిలో ఎప్పుడు జరుగుతుంది? చాలాసార్లు ఊహిస్తాం, నేను అట్లా ఉండాలి కదా అని. కానీ ఉండం. ఎప్పుడు ఉంటామో తెలుసా? నీవెప్పుడైతే నీ ఆహారాన్ని కొంత పేదవానికి ఇచ్చి, వస్త్రహీనుడు కనబడటప్పుడు వానికి వస్త్రం ఇచ్చి, నీవెప్పుడైతే వారిని పలకరించి ముఖం తిప్పుకోకుండా జీవిస్తావో అప్పుడు నీ జీవితం మీద దేవుని కృప కుమ్మరించబడుతుంది. కృప కుమ్మరించబడిన తర్వాత నీ జీవితాన్ని ఊబికే ఊటలాగా చేస్తాడు. అర్థమైంది అనుకుంటా మీకు ఈ మాట. అంటే నువ్వు ఎప్పుడు ఇతరులకు పెట్టేటట్టుగా, ఇతరులు ఎప్పుడు నీ ద్వారా మేలు పొందేటట్టుగా, నీ మాటలు ఒకరిని ఆదరించేట్టుగా, నీ సాంగత్యం ఒకరి క్షేమం కలుగు చేసేట్టుగా, నీ నోటి మాట అనేకులను ధైర్యపరిచేట్టుగా, ఎప్పుడు ఊబికే ఊటలాగా వాళ్ళని ధైర్యపరిచి, తృప్తిపరిచి, సంతృప్తిపరిచే ఒక బలమైన కార్యం నీ జీవితంలో జరగాలి అని కోరుకున్నప్పుడల్లా పైన చెప్ప మాటల ప్రకారం మనం నడవగలగ. మనం కానీ వస్త్రహీనులు కనబడినప్పుడు ముఖం తిప్పుకున్నా, రక్త సంబంధికులకు ముఖం తిప్పుకున్నా, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టకుండా మనం ముఖం తిప్పుకున్నా, నీ జీవితంలో ఏదో సాధిద్దాం అని అనుకుంటే అంతా నిష్ప్రయోజనం అవుతుంది. అందుకే మన పెద్దలు దానాధర్మం అనే కార్యక్రమం పెట్టారు. కొన్నిసార్లు బైబిల్ బోధించేది ఏమిటో తెలుసా? నీ ఎదుటివాని నిన్ను వలె ప్రేమించు అంటే ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? నీకున్నది ఎంతైతే నీకు అవసరమో నీ ఎదుటివాని కూడా అవసరం అంతే కొలతో నువ్వు కొలత చూసి కార్యం చేస్తే అది నీ జీవితానికి అద్భుతంగాను ఆశీర్వాదకరంగా ఉంటే అక్కడ అంటాడు కదా, నీకు శీఘ్రంగా స్వస్థత కలుగుద్ది. నువ్వు చేస్తే ఈ పనులు నీకు శీఘ్రంగా స్వస్థత కలుగుద్ది. రెండోది, నువ్వు పిలిస్తే దేవుడు పరుగుతాడు. మరొకటి ఏమిటో తెలుసా? నిశ్చయంగా నీకు చీకటి ఉండదు, బ్రతికంతా వెలుగ్గా ఉంటుంది. ఎన్ని వాగ్దానాలండి! ఇవన్నీ మనం విన్నప్పుడు చదువుకోవడానికి, సరిపెట్టుకోవడానికి కాదుగా, ఒక ఆశీర్వాదకరమైన అనుభవాలు జీవింప చేయడానికి. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి, ప్రభువా, ఇక మీదట నేను అనేకులకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటానయ్యా, ఉండాలని కోరుకుంటున్నానయ్యా అని కానీ నీవు దేవుని వైపు తిరిగి దేవుని చిత్తాన్ని అక్షరాలా నెరవేరుస్తూ నీవు దీవెనకరంగా ఉండే ప్రయత్నం చేయగలిగితే దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుందట. నీ బ్రతికి ఎలా ఉంటుందో తెలుసా? మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించే వెలుగులాగా. అంటే మిటమిట మధ్యాహ్నం సూర్యుడు ఎలా ఉంటాడు, ఆ తేజస్సు ఎలా ఉంటుంది, ఆ కృప ఎలా ఉంటుంది, అట్లాగే నీ బ్రతుకు ఒకప్పుడు పరిస్థితి వేరు. రోజు రోజుకి దినదినాభివృద్ధి, ఆర్థికంగా కాదు, కుటుంబపరంగా కాదు, అన్ని కోణంలో కూడా ప్రకాశించే సూర్యుడిలాగా మిట్ట మధ్యాహ్న వేళ సూర్యునితో నీ వెలుగును పోలుస్తూ ఉన్నాడు కదా. ఇన్ని దీవెనలు నీ గుప్పిలు విప్పితేనే జరిగితే ఎందుకు కాదనుకోవాలి? ఇది కానీ నువ్వు చేస్తే దైవ దీవెనలకు వారసులవుతావుగా. అట్టి కృప మీకును మీ కుటుంబానికి కలగాలని ఒక సేవకుడుగా కోరుకుంటూ మీ మాటలు ముగిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. మా జీవితాలను చీకటి లేకుండా ప్రకాశించే వెలుగుతో నింపాలని ఎంత ఆశపడుతున్నావు. ఎప్పుడూ ఊగుతుండే ఊటలాగుండా ఆశపడుతుండగా ఈ వాక్యం అందరి జీవితంలో ఫలభరితంగా మార్చండి. పిల్లలను, పెద్దలను, కుటుంబ సభ్యులను దీవించండి.
రక్షణ భాగ్యం కలుగు చేయండి. ప్రార్థనా జీవితంతో నడిపించే రాకడ కొరకు ఆయత్తపరచండి. వెలుగుతో నింపి నడిపించుమని ఆ ఇంట శుభకార్యాలు జరిగించండి. ప్రార్థనలో పెంచండి నాయనా. సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదకరంగా మార్చుమని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.